Hi friends, myself Dr. Rohit, consultant surgical gastroenterologist, J cancer and HPP surgeon. ఈరోజు అందరికీ బాధించే ఒక ప్రధాన సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. ఇదే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనగా IBS. ఈ ప్రాబ్లం రీసెంట్గా ఇన్ ద లాస్ట్ 15 to 20 years చాలా మందికి, ఎస్పెషల్లీ యూత్ ఫ్రమ్ 20 to 30 years వాళ్ళు చాలా ఎక్కువ మంది బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్. ఈ పేషెంట్స్ అంటే IBS పేషెంట్స్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పొట్టలో గ్యాస్ రావడం, విపరీతంగా బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం, తిన్న వెంటనే మోషన్ కి వెళ్లాల్సిన సెన్సేషన్ రావడం, ఒకసారి మనం విరోచనకు వెళ్తే పూర్తిగా విరోచనం అవ్వలేని సెన్సేషన్ ఉండడం, అండ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ అంటే పొట్ట కింద భాగంలో ఒక క్రాంపీ కొలికి పెయిన్ రావడం వంటివి ప్రధాన లక్షణాలు IBS. సో IBS పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ప్రధానంగా చెప్పేది లో ఫోడామ్ డైట్. ఫోడామ్ డైట్ అంటే ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్. ఏ ఫుడ్ అయితే మనం తీసుకుంటున్న వాటిలో హై కంటెంట్ ఆఫ్ ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో అవి పూర్తిగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఎన్ని రోజులు ఇవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది? 2 to 6 weeks వరకు కూడా ఈ లో ఫోడామ్ డైట్ తీసుకోవాల్సింది. అంటే లో ఫోడామ్ డైట్ అంటే ఏంటి, హై ఫోడామ్ డైట్ ఏంటి? లో ఫోడామ్ డైట్ ఉండే పదార్థాలు ఏంటి అంటే పైనాపిల్, చికెన్, క్యారెట్, లెట్టుసి ఇటువంటి లో ఫోడామ్ డైట్ కింద వస్తాయి. ప్రధానంగా మనం అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే బేకరీ ఫుడ్స్, మఫిన్స్, ఆనియన్స్ వంటివి, అలాగే సాసెస్ వంటివి ప్రధానంగా మనం అవాయిడ్ చేయాల్సి. ఒక 6 to 8 weeks ఇవి పూర్తిగా అవాయిడ్ చేసిన తర్వాత స్లోగా 1 by 1 మనం తిరిగి ఈ ఫుడ్ ని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఫుడ్స్ లో దేనివల్ల మనకి గట్ అనేది ఇరిటేట్ అవుతుంది, దేనివల్ల ట్రిగ్గర్ అవుతుంది అనేటువంటిది ఐడెంటిఫై చేసి ఆ ఫుడ్స్ మాత్రమే అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. సో IBS అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం. బట్ విత్ యువర్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ మెడికేషన్ అట్ ప్రాపర్ టైమ్ విత్ డాక్టర్ కన్సల్టేషన్ వీ కెన్ గెట్ రీడ్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఫర్దర్ గా రాకుండా చూసుకోవడం అనేటువంటిది మీ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.